గుడ్ మార్నింగ్ గైస్. ఇది వచ్చేసి మన ప్లేస్. సో ఇదంతా వాటర్ ఫాల్స్ అనమాట ఇక్కడ. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రాకేష్ వాయిస్. సో ఇవాళ వీడియో వచ్చేసి మీకు కొన్ని అన్ఎక్స్ప్లోర్డ్ ప్లేసెస్ ఇన్ చిరపుంజి ఉన్నాయన్నమాట. ఇది రీసెంట్గా రిసార్ట్ లాంచ్ చేశారు. సో ఇది వచ్చేసి చిరపుంజికి వెళ్ళే వేలో ఉంది. సో దీని గురించి నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ అండ్ ఫుల్ డీటెయిల్స్ కూడా ఇస్తాను. ఇది వచ్చేసి ఒక వుడెన్ హౌస్ క్లోజ్ టు వాటర్ ఫాల్స్. మీకు వాటర్ ఫాల్ సౌండ్ వినిపిస్తుందో లేదో తెలియదు, బట్ చాలా అంటే చాలా బాగుంది. నేను మార్నింగ్ ఇక్కడ వచ్చాను, బట్ సంహవ్ నేను చిరపుంజి వెళ్ళి మళ్ళీ రిటర్న్ వచ్చేటప్పుడు ఇక్కడ స్టే చేద్దామని ఫిక్స్ అయ్యి వచ్చారనమాట. సో ఇప్పుడు అది ఏంటి, ఆ రిసార్ట్ ఎట్లా ఉంది, ఆ రిసార్ట్ కంప్లీట్ బ్యాంబోస్ తోని కట్టిందనమాట. ఐ మీన్ బ్యాంబోస్ తోటి మీకు మీరు ఉండబోయే స్టే ఉంటుంది అనమాట, కైండ్ ఆఫ్ ఏ హోమ్ స్టే. సో అది ఎలా ఉంటుంది ఏంటి అనేది మీకు ఇప్పుడు చూపిస్తాను, చూడండి. గుడ్ మార్నింగ్ గైస్. సరే, నేను గుడ్ మార్నింగ్ ఎందుకు అంటున్నానంటే ఇప్పుడు మార్నింగ్ 4 o'clock అవుతుంది. ఇంకో కొంతసేపట్లో మార్నింగ్ అవుతుంది. సో మార్నింగ్ అయిన తర్వాత ఇక్కడ వ్యూ చూపిస్తాను, చూడండి. I went from side to side to tell my trouble come alive. Can't wait, the sun is shining, if the sails in full. ఇప్పుడు మార్నింగ్ 6:15, 6:20 అవుతుంది. అట్ ద సేమ్ టైం లొకేషన్స్ వచ్చి ఇలా ఉంటాయి ఇక్కడ. సో చెప్పినట్టు నేను ఇక్కడంతా వాటర్ ఫాల్స్ ఇదంతా ఉందన్నమాట. ఇప్పుడు కిందికి వెళ్ళి నేను చూపిస్తాను మీకు. సో ఇది ఇక్కడ ఇంకో కాటేజ్ ఉంది, ఇది మా కాటేజ్, పైన ఇంకో కాటేజ్ ఉంది. టోటల్ ఈ రిసార్ట్లో 3 కాటేజెస్ ఉన్నాయి అంతే. సో ఇక్కడ కొంచెం ఫార్మింగ్ లాగా ఉందన్నమాట. అది కాకుండా ఇక్కడ ట్రెక్కింగ్ లాగా ఉంటుంది. ఇటు సైడ్ నుండి ట్రెక్కింగ్ వెళ్ళేసి అటు సైడ్ వ్యూ పాయింట్ ఉంటుంది, అక్కడ కూడా వెళ్ళొచ్చు. సో ఇక్కడ వెళ్ళేసి పైకి వెళ్ళాలి, ఆల్మోస్ట్ ఒక 1/2 kilometer పైకి ఎక్కాల్సి వస్తుంది. సో ఈ వ్యూ అయితే సూపర్ ఉంది బాస్. సో ఇన్ కేస్ ఎవరైనా రావాలనుకుంటే మాత్రం డెఫినెట్లీ ఈ ప్లేస్ అయితే ఎక్స్ప్లోర్ చేయాలి. ఇది రీసెంట్లీ పెట్టారని విన్నాను. సో నేను కింద లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇక్కడ వీళ్ళ హాస్పిటాలిటీ కూడా చాలా బాగుంది. మీకు కావాల్సింది ప్రతి ఒక్కటి ఇస్తున్నారు. ద ఓన్లీ థింగ్ ఏంటి అంటే కాస్ట్ 3,000, బట్ స్టిల్ ఇట్స్ వర్తీ. ఫర్ 3,000 రూపీస్కి అయితే ఇది వర్తీ అని నేను కాదైతే చెప్పాను. డెఫినెట్లీ వచ్చేటప్పుడు మాత్రం ఖచ్చితంగా వార్మ్ క్లాత్స్, స్వెటర్, గ్లౌజెస్ ఇవైతే తెచ్చుకున్నా. చేతిలో అయితే గడ్డ కట్టిపోతుంది లిటరల్గా. సో దట్స్ ఇట్గా కిందికి వెళ్ళాం. సారీ మీకు వీడియో షేక్ అయితే, ఎందుకంటే నా గోప్రోలో ఛార్జింగ్ అయిపోయింది. అట్ ద సేమ్ టైం మెమరీ కార్డ్ కూడా ఫుల్ అయింది. దాన్ని ఏం చేయాలో ఆలోచించాలి, అందుకు మొబైల్ నుండి షూట్ చేస్తున్నాను. లొకేషన్స్ మాత్రం పేరు పెట్టాల్సిన అవసరం లేదు. ఇట్లా మార్నింగ్ వచ్చి ఒక 10 minutes అట్లా సందే నించుని సన్ బాత్ టైప్లో చేస్తే మాత్రం సూపర్గా ఉంటుంది. సో ఆల్మోస్ట్ దగ్గరకు వచ్చేసాం ఇక్కడికి. చలో, సో ఇట్లా ఎక్కి అక్కడికి వెళ్ళాలి. ఓ మై గాడ్, చలికి మొత్తము పచ్చిగా అయిపోయింది. ఓ బ్యాంబోస్ చాలా పుణ్యానికి వస్తాయి అనుకుంటా, ఇక్కడ చాలా చీప్గా వస్తాయి అనుకుంటా. ఇక్కడ చూడు, బ్యాంబోస్ పట్టుకొని నడవాలి. సో ఫైనలీ వీఆర్ హియర్. ఓ లైట్గా డ్రిజిలింగ్ కూడా అవుతుంది. సో ఆల్మోస్ట్ ఇక్కడికి వచ్చేసాము. అమ్మా, ఏమన్నా ఉందా వెదర్? యాక్చువల్గా నాట్ సో, మీకు ఎంతవరకు నా మొబైల్ జస్టిఫై చేస్తుందో తెలియదు, కానీ ఆల్మోస్ట్ దగ్గరకు వచ్చేసాము. కాలు బెనికింది కాబట్టి మెల్లగా వెళ్ళాల్సి వస్తుంది. ఇంకా 2 రోజులు, ఇంకా మెయిన్ ప్లేసెస్ ఉన్నాయి, అవి ఇంకా వెళ్ళలేదు. కాలు బెనికింది, దీన్ని జెండువామో ఏదో పెట్టుకొని సెట్ చేసుకోవాలి. ఇంకోటి గైస్, ఎవరైనా ఇక్కడికి వస్తే మాత్రం కొంచెం అర్థం చేసుకోండి. నేను చాలా మటుకు అబ్జర్వ్ చేసింది ఏంటంటే, ఇప్పుడు ప్రస్తుతానికైతే క్లీన్ ఉంది. లేదు చూపిస్తాను చూడండి, ఇక్కడ కనిపిస్తుంది కదా ప్లాస్టిక్. ఓకే, అది ఇక్కడ వేయకండి. నేను కూడా ప్లాస్టిక్ బయట వేయా అనట్లేదు, బట్ ఇట్లాంటి ప్లేసెస్లో మనకు చాలా రేర్గా ఉంటాయి ఇండియాలో. సో ఇట్లా ఉన్నప్పుడు కొంచెం దయచేసి ఆ ప్లాస్టిక్ అనేది బయట వేయకండి, రూమ్లో వేసుకోండి. రూమ్ పక్కన కూడా వేసుకోండి, ప్రాబ్లం ఉండదు. ఇన్ కేస్ రోడ్ మీద వేయాలనుకున్నా రోడ్ పక్కన ఎక్కడైతే క్లీన్ చేసేటట్టు ఉంది అక్కడ మాత్రమే వేయండి. ఇట్లాంటి ప్లేసెస్లో మాత్రమే వేయకండి, ఎందుకంటే మన ఇండియాలో ఇట్లాంటి ప్లేసెస్ చాలా రేర్గా ఉంటాయి. నేను మాట్లాడుకున్న కిందికి వచ్చేసిన యాక్చువల్ పైకి వెళ్ళదు. సో కొంచెం బెటర్
Hey guys, sorry to interrupt here. So people who are really liking this resort and wanted to stay here instead of staying in Cherrapunji, here you have a very good deal. So the price of this resort per day in this cottage is 3,500 rupees, and if you are willing to stay here per day, then here you have a very good deal which is 3,000 rupees. This will be applied only if you subscribe me at the same time you DM me in my Instagram and follow there, so that you'll be getting that discount. At the same time, if you stay for more than one day, then the price would be really very less than what we have right now, which is 2,500 rupees. That means if you stay for more than one day, then the price per day would be 2,500 rupees. So you are close to 1,000 rupees benefit. And also this is exclusive of food, not inclusive. This is only for the cottage. So thank you. చేయండి, రూమ్ దగ్గర వేసుకోండి, రూమ్ లోపల వేసుకోండి, రూమ్ పక్కన వేసుకోండి, బట్ ఎక్కడ పడితే అక్కడ వేయకండి. ఉన్న కొన్ని ప్లేసెస్ నన్నా కొంచెం బెటర్గా పెట్టుకోవాలి కదా. ఓకే, సో వీఆర్ ఆల్మోస్ట్ అట్ వ్యూ పాయింట్. చూడండి, ఇక్కడ నుండి ఒకసారి వ్యూ చూడండి, ఎంత బాగుంది కదా. ఇక్కడ వచ్చేసి ఓనర్ ఉంటాడు, మనం మన కాటేజ్ అది. సో మనం పైకి అక్కడికి అట్లా అని చెప్పి మళ్ళీ కిందికి వచ్చి ఇక్కడ కాటేజ్లో ఇన్ కేస్ మీరు ఉండాలనుకుంటే మాత్రం సో బెటర్ మీరు ఏం చేయండి అంటే, మార్నింగ్ ఈ చిరపుంజికి వెళ్ళే వేనే కాబట్టి ఇక్కడికి వచ్చేసి పర్ డే 24 hours బేసిస్లో కాబట్టి మీరు ఎలానే ఇక్కడికి వచ్చే లోపల 11-11:30 అవుతుంది కాబట్టి ఇక్కడికి వచ్చి ఇక్కడ బ్యాగ్ చెక్ఇన్ చేసేసేయండి. చెక్ఇన్ చేసేసి లాక్ చేసుకోండి, లాక్ చేసుకుని వెళ్ళిపోండి. మళ్ళీ నైట్ వచ్చి స్టే చేయండి. అంటే అన్ని ప్లేసెస్ చిరపుంజిలో కవర్ చేసుకుని ఇక్కడ వచ్చి స్టే చేయండి. అన్నెసరీ మీరు బ్యాగ్ అక్కడ తీసుకెళ్ళి మళ్ళీ అక్కడ నుండి ఇక్కడ దాకా పట్టుకోవడం కన్నా ఆన్ ది వేలోనే ఉంది కాబట్టి ఒక క్లోజ్ టు 3-4 kilometers లోపల రావాల్సి వస్తుంది. సో లోపలికి వచ్చి మీరు ఇక్కడ నుండి దీన్ని ఇక్కడ చెక్ఇన్ అయిపోండి. చెక్ఇన్ అయిపోయి చేయండి. ఇక్కడ మీకు ఫోన్ నెంబర్ కూడా ఇస్తాను. సో ఆ ఫోన్ నెంబర్కి ఇన్ కేస్ మీరు కాల్ చేసి బుక్ చేసుకోవాలన్నా బుక్ చేసుకోండి. సో ఐ థింక్ దట్స్ ఇట్. సో ఫైనలీ మనం రివర్ పక్కకు వచ్చేసాము. ఐఎమ్ నాట్ షూర్ మీకు వాటర్ సౌండ్ వినిపిస్తుందో లేదో, అక్కడ నుండి వాటర్ వస్తుంది అనమాట. ఇక్కడ ఫ్లో అయ్యి అక్కడ ఇంకో రివర్ ఉంది, అక్కడికి వెళ్తుంది అనమాట. సో ఇప్పుడైతే నేను కిందకి తీసుకోవడం రిస్క్ చేయట్లేదు. వాటర్ అయితే చుక్కలు కనిపిస్తున్నాయి, చాలా చల్లగా ఉంది. ఇక్కడ ఆల్మోస్ట్ ఏంది అంటే 6-7 degrees అయితే పక్కా ఉంటుంది. ఈవినింగ్ 6 దాకా అయితే బాగానే ఉంటుంది, కానీ 6 తర్వాత అయితే చుక్కలు కనిపిస్తాయి. నేను గ్లోజెస్ తెచ్చుకోలేదు, టోపీ సక్సెస్ఫుల్గా దొరికిందంటే కొన్నాను. సో బాగానే ఉంది. సో ఇక్కడ మనం కొంచెం కూర్చొని మళ్ళీ రూమ్కి వెళ్ళిపోదాము. సో దిస్ ఈజ్ అబౌట్ ది అన్ఎక్స్ప్లోర్డెడ్ ప్లేస్ ఇన్ చిరపుంజి. అండ్ ఐఎమ్ నాట్ షూర్, మీకు తెలియకపోతే ఇది ఒక ఇన్ఫర్మేషన్ లాంటిది. చిరపుంజి ఇస్ అ ప్లేస్ వేర్ మన మొత్తం ఇండియాలో ఎక్కువ రెయిన్ పడే ప్లేస్ అనమాట. అంటే వెటెస్ట్ ప్లేస్ అంటారు దాన్ని. సో ఈ వెటెస్ట్ ప్లేస్ మన ఇండియాలో ఇది ఒకటే ఉంది. సో ఆల్ ద ఇయర్ ఇక్కడ మీకు వెట్గానే ఉంటుంది. ఎండ వస్తుంది, ఇప్పుడు చూడండి ఎండ ఉంది, బట్ అట్ ద సేమ్ టైం చల్లగా కూడా ఉంది. సో ఇక్కడ మోస్ట్ ఆఫ్ ది టైం మీకు ఫాగ్, మిస్ట్ ఇదంతా కనిపిస్తూనే ఉంటుంది. ఇప్పుడు నాకు లిటర్లో నోట్లోకి వెళ్ళి కూడా ఫాగ్ వస్తుంది, ఐ మీన్ పొగ వస్తుంది, బట్ మీకు ఎంత కనిపిస్తుందో లేదో తెలియదు. సో ఇఫ్ యూ హ్యావ్ టు కమ్ హియర్ ప్లీజ్ మేక్ షూర్ స్వెటర్, గ్లౌజెస్, సాక్స్ ఇవన్నీ తెచ్చుకోండి, లేకపోతే ఈవినింగ్ అయితే చుక్కలు కనిపిస్తాయి. అండ్ బెస్ట్ టైం టు కమ్ హియర్ నా సజెషన్ January to March మధ్యలో రండి. ఎందుకంటే November, December కూడా రావచ్చు కదా, అంటే రావచ్చు, ఇంకా చుక్కలు కనిపిస్తాయి. ఆ టైంలో వచ్చారనుకోండి చెప్పలేము, ఇంకా చలి ఉంటుంది. ఇంకోటి ఏంటంటే ఈ ఫాగ్ ఉండడం వల్ల ఇక్కడ చాలా వాటర్ ఫాల్స్ ఉంటాయి కాబట్టి మీరు ఆ వాటర్ ఫాల్స్ని ఎక్స్ప్లోర్ చేయలేరు అనమాట. సో ఇన్ కేస్ మీరు వాటర్ ఫాల్స్ చూడడానికి వెళ్ళినా అక్కడ మీకు ఫాగ్ వచ్చేస్తుంది, ఆర్ క్లౌడ్తో కవర్ అయితే మీకు అసలు ఏం కనిపించదు. మినిమం 15-20 minutes వెయిట్ చేయాలి, మీ లక్ ఉంటే కనిపిస్తుంది, లేకపోతే అది కూడా కనిపించదు. సో ఇట్స్ బెటర్ యూ కమ్ Jan to March మధ్యలో. నేనైతే మార్చ్లో వచ్చాను, క్లోజ్ టు 5th day స్టార్ట్ అయ్యాను, March 5th స్టార్ట్ అయ్యాను. బట్ స్టిల్ ఇట్ ఈస్ గుడ్, నాట్ వెరీ హై, నాట్ వెరీ కోల్డ్, బట్ ఇట్ ఈస్ గుడ్, అడ్జస్టబుల్. ఐ థింక్ దిస్ ఈజ్ అబౌట్ దిస్ ప్లేస్. సో ఈ ప్లేస్ పేరు ఆల్రెడీ మీకు చెప్పాను కదా, మిస్టీరియల్ రోజ్ రిసార్ట్ అని చెప్పేసి. నేను యాక్చువల్లీ చిరపుంజి వెళ్ళేటప్పుడు సరే ఒకసారి చూసి వెళ్దాం అన్నట్టు వచ్చాను, బట్ సమ్హౌ నాకు ఈ రిసార్ట్ బాగా నచ్చింది. సో నైట్ అందుకే స్టే చేద్దామని ఫిక్స్ అయ్యాను. ప్రైస్ వచ్చేసి 3,000 rupees పర్ డే. నేను నైట్ టైం వచ్చాను కాబట్టి నాకు కొంచెం డిస్కౌంట్ ఇచ్చాడు, కొంచెం కాదు బాగానే ఇచ్చాడు. హాస్పిటాలిటీ అయితే సూపర్గా ఉంది. ఫుడ్ కానివ్వండి, వాళ్ళు ఇచ్చే వామ్ వాటర్ ఇవ్వడండి, హీటర్, ఇవన్నీ ఇంక్లూడ్ అయిపోతాయి మీకు. వెన్ యూ కమ్ హియర్ యూ డోంట్ హ్యావ్ టు ఈవెన్ గెట్ టవల్స్ అనమాట, వాళ్ళే ఇస్తారు. ఇట్స్ అబౌట్ యూ వెదర్ యూ వాంటెడ్ టు గెట్, మీరు తేయాలని కూడా తెచ్చుకోవచ్చు. సో దట్స్ ఇట్ గైస్, దిస్ ఇస్ అబౌట్ ద వీడియో. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ లైక్ కొట్టండి. అట్ ద సేమ్ టైం మీకు ఇలాంటి వీడియోస్ రావాలి అంటే డెఫినెట్లీ బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే మాత్రం పక్కా మీకు ఫస్ట్ తెలుస్తుంది. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి బాస్. థ్యాంక్ యూ ఫర్ బై. I went from side to side to tell my trouble come alive. Can't wait, the sun is shining.
the sails and follow my own tide.